నమస్కారం. నేను శోభ. శోభా స్ఫూర్తికి స్వాగతం. ప్రతిరోజు మనం దేవుడి ముందు దీపం వెలిగిస్తాము. కానీ ఒక్కసారి ఆలోచించారా? మనం వెలిగిస్తున్నది కేవలం దీపాన్నేనా? లేక మనలోని చీకటిని తొలగించి మన అంతరంగంలో వెలుగును వెలిగిస్తున్నామా? దీపం వెలిగించేటప్పుడు మన చేతులు మాత్రమే కాదు, మన మనసు కూడా ప్రార్థించాలి. ఈరోజు దీపం వెలిగించేటప్పుడు మన భావన ఎలా ఉండాలో తెలుసుకుందాం. దీపం మనకు ఏమి గుర్తు చేస్తుంది? ఒక చిన్న దీపం గదిలోని చీకటిని తొలగిస్తుంది. అలాగే మనలోని కోపం, అసూయ, ద్వేషం, భయం, నిరాశ ఇవన్నీ కూడా ఒక రకమైన అంతర్గత చీకట్లే. దీపం వెలిగిస్తున్నప్పుడు భగవంతుడా, బయట ఈ దీపం వెలిగినట్లే నా అంతరంగంలో జ్ఞానదీపం వెలిగించు అనే భావనతో వెలిగించండి. మొదటి భావన కృతజ్ఞత. దీపం వెలిగించగానే కోరికల జాబితా చెప్పడం కంటే ముందు కృతజ్ఞత చెప్పండి. స్వామి, ఈ జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఈ శ్వాసకు కృతజ్ఞతలు, నా కుటుంబానికి కృతజ్ఞతలు, ఈరోజు నాకు మరో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని మనసులో చెప్పుకోండి. కృతజ్ఞతతో మొదలైన ప్రార్థన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. రెండో భావన, నా మనసులోని చీకటి తొలగాలి. దీపంలోని జ్యోతిని కొన్ని క్షణాలు ప్రశాంతంగా చూడండి. ఈ జ్యోతి వెలుగులో నా కోపం కరిగిపోవాలి, నా భయం తొలగిపోవాలి, నా అహంకారం తగ్గాలి, నా ఆలోచనలు నిర్మలంగా మారాలి అని భావించండి. దీపం దేవుడికి చూపించే వెలుగు మాత్రమే కాదు, మనకు మనం చూసుకునే వెలుగు కూడా. మూడో భావన, అందరూ బాగుండాలి. మన కోసం మాత్రమే ప్రార్థించడం కాకుండా నా కుటుంబం బాగుండాలి, నన్ను ప్రేమించేవారు బాగుండాలి, నాతో విభేదించిన వారు కూడా బాగుండాలి, అందరి జీవితాల్లో శాంతి ఉండాలి అని ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకోండి. అప్పుడు ప్రార్థన పరిధిని నేను నుంచి మనం వైపు విస్తరిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగిస్తే మొదటి దీపం వెలుగు తగ్గిపోతుందా? లేదు, 2 దీపాలు వెలుగుతాయి. అలాగే మనం మరొకరికి ప్రేమను ఇచ్చినప్పుడు మన ప్రేమ తగ్గదు. మరొకరిని ప్రోత్సహించినప్పుడు మన విలువ తగ్గదు. మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడు మన జీవితంలో వెలుగు మరింత పెరుగుతుంది. దీపం ముందు ఒక్క నిమిషం మెడిటేషన్ చేయండి. ఇప్పుడు దీపం ముందు ప్రశాంతంగా కూర్చోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. జ్యోతిని చూడండి. ఆ తర్వాత కళ్ళు మూసుకోండి. అదే జ్యోతి మీ హృదయంలో వెలుగుతున్నట్లు ఊహించుకోండి. మనసులో చెప్పుకోండి, నా అంతరంగంలో వెలుగు ఉంది, నా ఆలోచనల్లో పవిత్రత ఉంది, నా మాటల్లో ప్రేమ ఉండాలి, నా చేతల్లో మంచితనం ఉండాలి, నా ద్వారా మరొకరి జీవితంలో కూడా వెలుగు రావాలి. రేపటి నుంచి దీపం వెలిగించేటప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోండి, దీపం వెలిగించడం ఒక ఆచారం మాత్రమే కాకుండా మనలోని మంచి లక్షణాలను వెలిగించుకోవడానికి ఒక అందమైన జ్ఞాపకంగా మార్చుకుందాం. దీపం వెలిగింది, మనలోని కోపం కూడా తగ్గాలి. దీపం వెలిగింది, మన మాటల్లో ప్రేమ పెరగాలి. దీపం వెలిగింది, మన ఆలోచనల్లో స్పష్టత రావాలి. దీపం వెలిగింది, మన వల్ల ఇంకొకరి జీవితంలో కూడా వెలుగు రావాలి. అప్పుడే మనం వెలిగించిన దీపానికి మరింత అందమైన అర్థం వస్తుంది. దేవుడి ముందు దీపం వెలిగించండి, మీలో జ్ఞానాన్ని వెలిగించండి, మరొకరి జీవితంలో ప్రేమను వెలిగించండి. ఇలాంటి మంచి ఆలోచనలతో మళ్ళీ కలుద్దాం. మీ జీవితానికి మీరే స్ఫూర్తి. ఇది మీ శోభా స్ఫూర్తి. ధన్యవాదాలు. నమస్కారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరు చేయనట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.